అన్న మీ పేరు? నా పేరు పఠాన్ హయాత్ ఖాన్, మాది విజయవాడ తూర్పు నియోజకవర్గం. అన్న చెప్పండి, అయితే నిన్న రాష్ట్రంలో ఇంకొక మేజర్ ప్రాజెక్ట్ అయితే పుట్టపర్తిలో వచ్చిందో ఎలా చూస్తారు దాన్ని? మన ఏదైతే దేశం మొత్తం ఎదురు చూస్తుంది ఫైటర్ జెట్స్ కోసం, మన గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ దేశ ప్రజలు కానీ ఎంతో ఆతృతగా చూస్తున్న దానికి ఏపీని ప్లేస్గా ఎంచుకొని నిన్న 1,00,000 కోట్లు పెట్టుబడి తీసుకురావడం జరిగింది. దాన్ని ఎలా చూడొచ్చండి? ఈ ఫైటర్ జెట్ అనేది ఒక పరిశ్రమ రావడం వల్ల ఎంతోమందికి యువతకి ఉపాధి లభిస్తుంది. మరి అలాగే నిన్న కాక మొన్న రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మనకి ఆంధ్రాకి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో బూమ్ బూమ్ బీర్కి బ్రాండ్ అంబాసిడర్ జగన్ అయితే, మరి వాళ్ళ రాయల్ ఎన్ఫీల్డ్కి అంబాసిడర్ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే పరిశ్రమలు ఒక వారం తర్వాత ఒక వారం తర్వాత ఒక వారం గ్యాప్ లేకుండా పరిశ్రమల వెల్లువ ఆంధ్రప్రదేశ్కి దగ్గరికి వస్తుంది. మరి దేశంలోనే 25% ఈరోజు ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడుల వర్షం కురుస్తుందంటే దానికి కారణం సిబిఎన్ అంటే ఒక బ్రాండ్. ఆ బ్రాండ్ మూలంగానే మళ్ళీ పారిశ్రామికవేత్తలు ఆంధ్రదేశం వైపు అడుగులు వేస్తున్నారు. అలాగే లోకేష్ గారు కూడా ఆహర్నిశలు కష్టపడుతూ మొన్న సింగపూర్ కూడా వెళ్ళి కొత్త కంపెనీలు తీసుకురావడానికి చాలా కృషి చేస్తున్నారు. మరి అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్తో ఎన్నో పరిశ్రమలు రాబోతున్నాయి. అలాగే వేలాది మంది యువతకి ఉద్యోగాలు వస్తాయి. 20 లక్షల ఉద్యోగాల టార్గెట్ కోసమే నారా లోకేష్ గారు పనిచేస్తున్నారు. మరి మనం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ముఖారవిందం చూసి ఎవరు వస్తారు, ఎవరు పెట్టుబడి పెడతారని చెప్పి విమర్శించాడు. మరి దానికి ఆయన అన్న మాటలకి ఈరోజు మరి ఫలితం చూపించినట్టే చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సాక్షి పేపర్లో కూడా ఈ పరిశ్రమల గురించి యాడ్లు వేసుకుంటున్నారు. దానికి కారణం చంద్రబాబు గారు. అంటే మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో పాయింట్కి వస్తే, నేను లోకేష్ గారు మీరు సింగపూర్ వెళ్ళారు అంటున్నారు, కానీ దాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎప్పుడు నిన్నటిదాకా మన చంద్రబాబు నాయుడు గారు మన పిఎం గారు చెప్పినట్టు పొదుపు మంత్రం అని చెప్పాడు, ఆచరించడంలో కొడుకు మాత్రం విఫలమయ్యాడు, కొడుకు మాత్రం చెప్పడం చేత కాదు అని చెప్పి మాట్లాడు, ప్రజలకు ఏదో నీతి వాక్యాలు చెబుతున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా చూడాలి? గత ప్రభుత్వంలో ఐటీ విద్యాశాఖ మంత్రి పరిశ్రమలు తేవడానికి విదేశాలకు వెళ్ళమంటే చలి ఎక్కువగా ఉంటుందని చెప్పాడు. చలిని తట్టుకోలేని వ్యక్తి ఇంకా ఐటీ శాఖ మంత్రికి ఎలా పనిచేశాడో అర్థం కావట్లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే లండన్ వెళ్తారు. ఆ లండన్ మందులకు వెళ్తారో మరి దేనికి వెళ్తారో తెలియట్లేదు. కానీ ఎప్పుడు పరిశ్రమల కోసం వెళ్ళినట్టు ఏనాడు మనకు ఒక స్టేట్మెంట్ కూడా ఆయన ఇవ్వలేదు. ఎప్పుడు జనాల్లోకి వచ్చినా ఆ పరదాలు కట్టుకుని వెళ్ళడమే తప్ప మీడియాతో మాట్లాడింది ఎప్పుడూ లేదు. అంటే ఇక్కడ మనం నిన్న ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పినట్టుగా ఆయిల్ని పొదుపు చేయండి అంటే, దానికి కూడా వీళ్ళు చేసి చూపించినా కూడా నిన్న అవసరాన్ని బట్టి మార్చుకొని వెళ్తూ ఉంటారు. ఎవరైనా రాజకీయ నాయకులు వెళ్తారు, దాన్ని కూడా విమర్శిస్తూ ఉన్నారు. ఎవరో ఏమి వృధా ఖర్చు చేస్తూ ఉన్నారు తప్పితే అక్కడ పొదుపు చేయటం, ప్రజలని హింసిస్తున్నారు, ఎక్కువ పెట్రోల్ రేట్లు బాధిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 23 నెలల్లో 95% సూపర్ 6 పథకాలు సజావుగా జనాలకు ప్రజలకి చక్కగా వెళ్తున్నాయి. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఈ సైకో పార్టీ ప్రభుత్వానికి చెప్పడానికి ఏదీ లేక ఏదో ఒకటి చెప్పాలి, ఏదో ఒకటి చెప్పి ప్రజల్లో ఉండాలి, అబద్ధపు ప్రచారాలు చేయాలనుకుంటున్నారు. కానీ ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు. ఈసారి ఇదే విధంగా చేస్తే మిమ్మల్ని ఎవరు నమ్మరు, 1 సీటుకే పరిమితం చేస్తారని చెబుతున్నాం. మరి ఇక్కడ చూసుకుంటే నిన్న ఏదైతే అమరావతికి సంబంధించిన స్క్రూ బ్రిడ్జ్ ఏదైతే బ్రిడ్జ్ కడుతున్నారో దానికి కూడా నిన్న అంబటి రాంబాబు గారు కేంద్ర కార్యాలయం నుంచి వస్తా విమర్శలు చేస్తా ఉన్నాడు. కట్టకుండా కూలిపోయింది, ఒరిగిపోయాడు. ఒకప్పుడు 3 రాజధానులు అని చెప్పి ఆ బొత్స సత్యనారాయణ గారు అమరావతిని శ్మశానం అన్నాడు. కానీ అదే శ్మశానంలో వీళ్ళు అసెంబ్లీకి వచ్చారు, అదే శ్మశానంలో వీళ్ళు సెక్రటేరియట్కి వచ్చారు, అదే శ్మశానంలో అసెంబ్లీలో తీర్మానాలు చేశారు. వీళ్ళ దొంగ అబద్ధపు ప్రచారాలు జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. అంబటి రాంబాబు గారు మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు. ఇంకా ఆ ప్రాజెక్టే పూర్తి అవ్వలేదు. ప్రాజెక్టు పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న ఒడిదొడుకులు ఉంటాయి. ఆ ఒడిదొడుకులను సరిచేసే లోపు మీరు వచ్చే దాన్ని హడావుడి చేయడం కాదు, మొత్తం పూర్తయిన తర్వాత దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే అప్పుడు మీరు చెప్పిన జనాలు నమ్మశక్యంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే అంత హడావుడి దేనికంటారు? వాళ్ళకి అబద్ధపు ప్రచారాలు చేయడానికి ఏమీ లేదు, ఇంకా వాళ్ళు చేయడానికి కూడా ఏమీ లేదు, జనాలకి చెప్పుకుంటాకి ఏమీ లేదు. ఏదో ఒకటి ప్రోపగండం చేయాలి, పెట్టుబడులు రాకుండా ఆంధ్రప్రదేశ్ చేయాలని వాళ్ళు చాలా చూస్తున్నారు. కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. కానీ దేనికి భయపడకుండా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం అన్నిటికీ సిద్ధపడి
మా లక్ష్యం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలి. అంటే ఆయన మేము ఇప్పటికే 10 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చు అని చెప్పి నేను అనౌన్స్ చేయడం జరిగింది. నిజంగా 10 లక్షల ఉద్యోగాలు వచ్చేసి అంటారు అసలు? 10 లక్షల ఉద్యోగాలు అంటే మొన్న ఒక 10,060 ఉద్యోగాలు గవర్నమెంట్కి ఇచ్చాం. మెగా డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు, కానిస్టేబుల్ ద్వారా 6,000 ఉద్యోగాలు, అలాగే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ద్వారా ఒక 3,000 ఉద్యోగాలు, అలా అన్ని చోట్ల ఇప్పుడు గూగుల్ పూర్తయితే దాంట్లో 1,00,000 ఉద్యోగాలు దాకా వస్తాయి. ఇలా ప్రతిదీ చేసుకుంటూ పోతున్నాం. 5 సంవత్సరాలు అయ్యేపాటికి 20 లక్షల పై చిలుకు ఉద్యోగాలు వస్తాయని మేము నమ్ముతున్నాం. అంటే ఇక్కడ మరి చూసుకుంటే ఇంకో పక్కన రాష్ట్ర భవిష్యత్తు ఏదైతే విద్యార్థులకు సంబంధించిన అంశంలో కూడా పేపర్ యాడ్ ఇస్తే కూడా కొన్ని కోట్లు వృధా ఖర్చు చేస్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో యాడ్లు ఎందుకు ఇవ్వకూడదు అన్నట్టుగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా దొరుకుతాడు అంటే విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి దాన్ని కూడా ప్రచారం చేయడం కూడా తప్పైన విధంగా మాట్లాడుతాను ఎలా దొరుకుతాడు. ఇంకో పక్కన మా నాయకుడు చేయబట్టే ఇలా వచ్చిందని చెప్పి ఇంకో పక్కన చెప్పుకుంటున్నారు. ఎలా దొరుకుతుంటారు? ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యార్థులకు మరియు విద్యయందు విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఇవాళ ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజెస్ కన్నా గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ స్కూళ్ళలో మంచి చదువు, మంచి భోజనం లభిస్తుందని ఆయన నిరూపించడం కోసం పేపర్లో యాడ్ ఇచ్చారు. ఆ యాడ్ వల్ల ఆ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న పిల్లల తల్లిదండ్రులు ఎంత సంతోషపడ్డారో ఈ సైకోలకు తెలియదు. ఆ సంతోషం మరుపు రానిది. ఇలా వేయడం వల్ల ఇంకా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తారు. దీనివల్ల నేను గవర్నమెంట్ స్కూల్లో చదివా 10th క్లాస్ వరకు. ఈ రోజు కూడా నేను ఇంగ్లీషు, తెలుగు చక్కగా రాయగలుగుతున్నాను. నాకు తెలుగులో కూడా మంచి పద్యాలు ఇవన్నీ చదవడం గవర్నమెంట్ స్కూల్లోనే నేర్చుకున్నాను. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్య ఒక స్టాండర్డ్గా ఉంటుంది. మరి ఎందుకంటారు అక్కస్ దేనికంటారు? అక్కడ లోకేష్కి పేరు వస్తుందని అక్కస్తోనే ఇలా మాట్లాడారు అనుకోవచ్చు, లేకపోతే ఏదో డబ్బులు వృధా ఖర్చు వీళ్ళు ఏం చేయట్లేదు, ఖర్చు చేయట్లేదు, మేము అయితే వృధా ఖర్చులు కూడా చేయమని చెప్పుకోవడానికి ఏదన్నా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఆ రోజు వీళ్ళందరూ లోకేష్ గారిని చాలా అపహాస్యంగా మాట్లాడారు, అసహ్యంగా చూశారు. కానీ ఈరోజు ఆయన ఒక రాటు తేలిన మిజైల్లా దూసుకుపోతుంటే దాన్ని చూసి ఓర్చుకోలేక రానున్న రోజుల్లో లోకేష్ గారి నాయకత్వంలో ఈ గవర్నమెంటు, ఈ ప్రభుత్వం చేసే పనులను వాళ్ళు ఓర్చుకోలేక అపనిందలు వేయడం మొదలుపెట్టారు. దీనివల్ల మీకు నష్టమే తప్ప లాభం ఏమీ ఉండదు. ఎందుకంటే ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు. మీకు 151 సీట్లున్నా మీకు 11 సీట్లు ఎందుకు ఇచ్చారో మీరు అర్థం చేసుకోండి. మీరు చేసిన అసెంబ్లీలో బూతులు తిట్టడం అంటే ఇక్కడ మీరు ఆ మాట అంటున్నారు కానీ అలా ఇప్పటికీ అసలు బుద్ధి తెచ్చుకుంటారంటారు. ప్రజలు తీర్పిచ్చినా కూడా ఇంకా బుద్ధి వస్తుంది అంటారా రాబోయే రోజులు? వాళ్ళకి బుద్ధి వచ్చినా రాకపోయినా ప్రజలు బుద్ధి చెబుతూనే ఉంటారు. ఒక్కసారి సీఎం అని అన్నాడు, సీఎం అయిపోయింది. ఇక అతని జీవితంలో సీఎం కాలేడు. బలంగా చెబుతున్నారు మీరు, మేము బలంగా వస్తామని చెబుతున్నారు కదా. రాలేరు. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీరు చేసే అబద్ధపు ప్రచారాలని ప్రతిరోజు ప్రజలు సోషల్ మీడియాలో చూస్తూ దాన్ని తిప్పి కొడుతున్నారు కూడా. అదేంటండి, మేము వచ్చే సంక్షేమ పథకాలు ఇస్తాం, అన్ని అభివృద్ధి చేసేది మేమేం చెబుతున్నారు, ఇప్పుడు జరిగే అభివృద్ధి కూడా మాదే అని చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇస్తానని ప్రజలను అడ్డి విరిచినాడు జగన్మోహన్ రెడ్డి. 2,000 ఉన్న పెన్షన్ని 3,000 చేస్తానని నెలకు 250, సంవత్సరానికి 250, సంవత్సరానికి 250 పెంచుకుంటూ 5 సంవత్సరాలకి 3,000 చేశాడు. కానీ నారా చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో దానికి మొదటి నెలలోనే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 ఇచ్చి ఈరోజు వృద్ధాప్యులు అలాగే వికలాంగులకు 6,000, ఆ తర్వాత కిడ్నీ బాధితులకు 10,000, మంచానికే పరిమితమైన 15,000 రూపాయలు పొద్దున్నే 1వ తారీఖు పొద్దున్నే 6 అందరికీ ఈరోజు పెన్షన్లు అందిస్తున్నారు. అంటే మీరు ఆ మాట అంటారు కానీ ఈరోజు పెట్రోల్ రేట్లు పెంచి పేద ప్రజల యొక్క గడ్డి విరుస్తుంది టీడీపీ గవర్నమెంట్ అని చెప్పి అంటున్నాడు. పెట్రోలు, డీజిలు, చమురు ఉత్పత్తులన్నీ మనకు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఉత్పత్తి కావు. అవి వేరే విదేశాల్లో ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచి మనం తీసుకురావాలంటే అక్కడున్న రేటును బట్టి ప్రతిరోజు రేటు మారుతూ ఉంటుంది. కానీ దాన్ని పొదుపు చేయాలని మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారని, లోకేష్ గారు కానీ, మా మంత్రులు కానీ దాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాన్వాయ్ని తగ్గించుకుంటూ ఈరోజు మోటార్ సైకిల్ వెళ్ళేవాళ్ళు సైకిల్ మీద, మళ్ళీ అలాగే మా విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారు కూడా ఈరోజు సైకిల్ మీద ప్రజల సమస్యలు తెలుసుకుంటాకి సైకిల్ మీద తిరుగుతున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే ఇంకో లాస్ట్గా చూస్తే ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు వస్తే మరి రేపు పొద్దున వైసీపీ పరిస్థితి ఏంటంటారు? అక్కస్తో ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మేమే గెలుస్తాం ధీమా వ్యక్తం చేస్తాం, మరి ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? రానున్న రోజుల్లో
ఇలాంటి పార్టీలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. కానీ తెలుగుదేశం అనేది 44 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, శవ రాజకీయాలతో వచ్చిన పార్టీ. ఈ గాలి పార్టీ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ఎజెండాతో తన నమ్మిన సిద్ధాంతాల కోసం, అలాగే ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన సిద్ధాంతం మీద నిర్మించబడిన పార్టీ ఇది. ఈ పార్టీని జెండా లేకుండా చేస్తానని కొంతమంది గత 5 సంవత్సరాలు ప్రగల్భాలు పెరిగారు, కానీ ఆ జెండా కాదు కదా, జెండా దారాన్ని కూడా పీకలేరని మేము గట్టిగా చెబుతున్నాం. మరి ఇంకో పక్కన చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ పడ్డ కులమతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా. కడప విషయంలో కడప విషయంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది, ఆయనే చేపిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే వైసీపీ అల్లరి మూకలు మరి కడపలో కూడా కొన్ని అల్లర్లు సృష్టించి దాన్ని చంద్రబాబు నాయుడు మీద తోసిపుచ్చాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగు. గత ప్రభుత్వంలో కూడా మరి వివేకానంద రెడ్డి గారి హత్య, గొడ్డలిపోటుని మరి చంద్రబాబు గారి పేరు మీద నరకాసుని చరిత్ర అని పేపర్లు వేయించారు మీరు. ఈరోజు మరి కడపలో మీరే అల్లర్లు సృష్టించి మీరే మళ్ళీ చంద్రబాబు గారు అల్లర్లు సృష్టించారని ప్రగల్భాలు పలుకుతున్నారు. జనాలు ప్రతిదీ గమనిస్తున్నారు.